बीआरएस के रुकन असेंबली पी कौशिक रेड्डी को जमानत मिल गई है। कलेक्ट्रेट में मुश्तरका तरक्याती और फलाही प्रोग्राम के मौके पर वज़रा की मौजूदगी में रुकन असेंबली संजय के साथ हंगामा आराई के मामले में गुज़िश्ता रोज़ पुलिस ने उनको हैदराबाद से गिरफ्तार किया था, जिसके बाद उनको करीमनगर पुलिस ने करीमनगर के सेकंड एडिशनल जुडिशियल मजिस्ट्रेट के सामने पेश किया। क़ब्ल अज़ीं कौशिक रेड्डी का करीमनगर 3 टाउन पुलिस स्टेशन में तिब्बी मायना करवाया गया था। बीआरएस की कानूनी टीम ने कौशिक रेड्डी की रिमांड रिपोर्ट को मुस्तरद करने की दरख्वास्त दायर की थी, जिस पर दलाइल के बाद जज ने कौशिक रेड्डी को जमानत दे दी। जज ने 2 लाख रुपए के मचलके पर उनकी जमानत मंजूर की। మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। దీంతో